అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మొత్తం 4 పత్రికల్లో కూడా కీలకమైన అంశాలు, ఆల్మోస్ట్ ఒక 70-75% వార్తల్ని మొత్తం కవర్ చేసి వాటి ఉద్దేశాలు, వాస్తవాలు నిజమా కాదా ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో మీకు రోజు చూడడం అలవాటే. కొత్త వాళ్ళను కూడా చూపించండి ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామం కూడా ముందుగానే మనకున్న సోర్స్ ద్వారా గ్రహించి చెప్తాం. నేను నిన్న ఒక వీడియో చేశాను, రాష్ట్రంలో ఒక రాజకీయ సంచలనం జరగబోతోంది అని. రాష్ట్రంలో కొన్ని నెలల్లో, 3 నెలల్లో అని పెట్టాను. మేబీ ఒక నెలలోనే జరగచ్చు, లేదా 4-5 నెలల్లో జరగచ్చు. 3 నెలల్లో సంక్షోభం, రాష్ట్రంలో పెద్ద సంచలనం అని పెట్టాను. దీనికైతే కట్టుబడి ఉన్నాను. మనకున్న అత్యున్నత స్థాయి సోర్సుల ద్వారా తెలుసుకున్నాను. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే హయ్యర్ సర్కిల్లో ఉన్నవాళ్ళు అవును నిజమే మీరు చెప్పింది అనేది యాక్సెప్ట్ చేశారు. సో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కొన్ని నెలల్లో. అది ఇప్పటికిప్పుడు అని చెప్పలేను. 3 నెలలని పెట్టాను కానీ అది 3 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు. కొంత జరుగుతుంది ఇంటర్నల్గా, చాలా పెద్ద సెన్సేషన్ అది. సో మనం చెప్దాం. అటువంటివన్నీ అందరికంటే ముందుగా మన ఛానల్లోనే చెప్తామండి. సరే, పక్కన పెట్టేస్తే కంటెంట్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. ఇక తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14వ తేదీన బాధ్యతల స్వీకరణ. సో సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు రిటైర్మెంట్ మే 14వ తేదీన రిటైర్ అవుతున్నారు. సో అదే రోజు ఆయన పదవి బాధ్యతలు చేపడతారు. ఆయన నవంబర్ 23వ తేదీ వరకు, నవంబర్ 23, 2025 వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటారంట. అంటే సీనియారిటీ లిస్టు ప్రకారం ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. తర్వాత బంగారం 10 గ్రాములు 98,400 అంటండి. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా చైనా మధ్యలో అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధరతో పోలిస్తే బుధవారం ఒక్కరోజు $107 మించిపోయింది. వామ్మో. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసం, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. అదనపు కేటాయింపులు ఇప్పించండి. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవండి. 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వినతి. సచివాలయంలో స్వయంగా ఎదురెళ్లి స్వాగతం. రాజధాని సహా వివిధ అంశాలపై ప్రజెంటేషన్. ఆంధ్రప్రదేశ్కు సొంతంగా వచ్చే ఆదాయం కంటే అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు, పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేసే మొత్తం ఎక్కువగా ఉంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గత వైకాపా హయాంలో అన్ని రంగాల విధ్వంసం, ఆర్థిక క్రమశిక్షణ కొరవడం, ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టలేకపోవడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని చెప్పారు. మేము నిలబడేందుకు, ముందడుగు వేసేందుకు ఈరోజు మీరు సాయం చేయండి. రేపటికి పుంజుకుంటాం. మాకున్న బలంతో అనూహ్య విజయాలు సాధిస్తాం. వికసిత భారత్లో లక్ష్య సాధనలో మా వంతు పాత్ర పోషిస్తాం. దేశ నిర్మాణంలో ముఖ్య రాష్ట్రంగా నిలుస్తాం అని విశ్వాసం వెలుబుచ్చారు. సో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు నిన్న అమరావతి వచ్చిన సందర్భంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా సాయం కావాలి, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీలు ఎంత కడుతున్నారు, సో ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించి ఆదుకోవాలని కోరారనమాట. నాలుగు నగరాలను కలిపితే దక్షిణ భారత వికాసమే. అమరావతి చెరువులోనే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాలు ఉన్నాయి. ఈ 4 నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వికసిత భారత్ లక్ష్య ఛేదంలో దక్షిణ భారత్ భాగమవుతోంది అని చంద్రబాబు గారు చెప్పారనమాట. సో ఈ అంశాన్ని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా వేశారు. ఇదిగోండి, కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి. ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పోడ్చండి. చంద్రబాబు అధిక నిధులకు సిఫార్సు చేయండి. అమరావతికి 47,000 కోట్లు కావాలి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లను కలుపుతూ ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడు వికసిత భారత్లో దక్షిణాది కీలకం. స్థానిక సంస్థల వెయిటేజీలు మార్చండి. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోయాం. తెలంగాణ ఆదాయంలో 75% ఆ నగరం నుంచి. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ.
10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 పోలవరం బనకచెర్లకు సాయం చేయండి. 16 ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం పనగారియా బృందానికి సవివర ప్రజెంటేషన్ అని మొత్తం ఆయన ఏం చెప్పారు ఏంటనేది రాశారు. అలాగే తదుపరి సీజై ఇది కూడా రాశారనమాట. అలాగే వక్ఫ్ బిల్లు మీద వక్ఫ్ చట్టం మీద కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు కదా. సో సుప్రీంకోర్టు వైసీపీ వాళ్ళు కూడా వేశారు. సో ఆ పిటిషన్లు అన్నీ కలిపి సుప్రీంకోర్టు నిన్న విచారణకు స్వీకరించింది. కేంద్రానికి కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసింది. కొంచెం ఆసక్తికరంగానే సాగుతుంది చర్చ. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. ముస్లిమేతరులు బోర్డుల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటి మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. నేడు కొనసాగనున్న విచారణ. అది సో హిందూ ఆలయాలకు ట్రస్టులు ఉన్నాయి కదా, దానిలో ముస్లిమ్స్ని మీరు ఒప్పుకుంటారా? మరి ముస్లిం బోర్డుల్లో ఆ వక్ఫ్ బోర్డుల్లో హిందువులను ఎలా వేస్తున్నారు, ఇతర మతస్థులను ఎలా వేస్తున్నారు? సో సుప్రీంకోర్టు ఇలా కీలకమైన ప్రశ్నలు సంధించింది. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయి ఉండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇకపై హిందూ మత ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సో చాలా కీలకమైన అంశమే ఇది. ఇదిగోండి దీనిలో కూడా రాసినట్టున్నారు. ఇక్కడ వక్ఫ్ ఆస్తులేవి డినోటిఫై చేయొద్దు. వక్ఫ్ బయోజర్ అయినా వక్ఫ్ బోర్డుల ఆస్తులైనా ప్రస్తుతానికి చర్యలొద్దు. కేంద్రానికి సుప్రీం సూచన. చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం. సో మొత్తం మీద చట్టంలో జరిగిన సవరణలో కొన్నింటిని సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈరోజు కూడా విచారణ జరగబోతోంది. వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వదలిచాం సుప్రీంకోర్టు. గతాన్ని మీరు మార్చలేరు, వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించలేము. ఇప్పుడు జామా మసీద్ డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా? కొన్ని శతాబ్దాల కింద చేతులు మారాయి, అవన్నీ ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఇప్పుడు ఎలా? సో అట్లా హిందూ ట్రస్టుల్లో ముస్లింను నియమిస్తారా అంటూ కేంద్రానికి ప్రశ్న. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లు తొలి రోజు విచారణలో సుప్రీం వ్యాఖ్య. చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ మరో 71 పిటిషన్లు దాఖలు. ఇదిగోండి నాట్ ఓన్లీ వైసీపీ, మొత్తం మీద 72 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నీ కలిపి నిన్న విచారణకు స్వీకరించిందన్నమాట సుప్రీంకోర్టు. సస్పెన్షన్లో ఉన్న వైకాపా సేవలోనే అన్నీ తానే నడిపిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అని చెప్పి ఒక ఆసక్తికరమైన వార్త వేశారండి. సస్పెన్షన్లో ఉన్న వైకాపా సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు ఆయన. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కీలక భూమికి పోషించిన ఒక ఐపీఎస్ అధికారి. ఆయన ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం విచారణ దశలో ఉన్న చాలా కేసులను ఆయన దగ్గరకు వెళ్తున్నాయి. ఎందుకంటే ఐపీఎస్లు ఎంతైనా ఐపీఎస్లకి కులాలు పార్టీలు ఉండవు, వాళ్ళంతా ఒకటే. ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటారు, ఒకరినొకరు కాపాడుకుంటారు, ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా. సో అందుకే ఇప్పుడు చాలా కుంభకోణాల్లో విచారణ ముందుకు వెళ్ళట్లేదు. రాజకీయ నాయకులు చేసే అవినీతి అధికారులను ముందు పెట్టి చేస్తారు. అధికారులను విచారించాలంటే వాళ్ళేమో మళ్ళీ అధికారులే విచారించాలి. కాబట్టి అది సాధ్యం అవ్వట్లేదు అన్నమాట. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల దర్యాప్తునకు ఆటంకానికి యత్నాలు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులకు సలహాలు. వీఆర్ సస్పెన్షన్లో ఉన్న కొందరికి నిధుల అందజేత. పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిన ఐపీఎస్ తీరు. వైకాపా హయాంలో జగన్తో అంటకాగి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా తెదేపా ముఖ్య నేతలందరిపైన అక్రమ కేసులు బనాయింపులో అన్నీ తానే నడిపించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైకాపా సేవలో మునిగి తేలుతున్నారు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులు అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు వైకాపా నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తే వాటిని ఎలా సమాధానం ఇవ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు. ఎవరో అర్థమైందా? మేబీ మీ అందరికీ సునీల్ కుమార్ గారి మీద లేదా రఘురామరెడ్డి గారి మీద ఇలా కొంతమంది మీద
లేదా ఆయన ఎవరు సీతారామాంజనేయులు గారి మీద వాళ్ళ మీద ఎవరి మీద అనుమానం వచ్చి ఉంటుంది. మీ అనుమానాలుగానే ఉండండి, కొంత క్లారిటీ వస్తుంది కాసేపు అయ్యాక. సో ఇది ఈనాడులో రాశారండి ఒక కీలకమైన అంశం. ఇక సరికొత్త సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు 4688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం, వచ్చే నెల 1 వరకు గడువు. సో సచివాలయంలో 5 టవర్లు కడుతున్నారు కదా ఐకానిక్ టవర్లు. ఆ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి 4688 కోట్ల అంచనాతో బిడ్లు దాఖలు చేశారంట. ఇవే టవర్లు 2018లో దాదాపుగా 2300 2400 కోట్లు అయింది. ఇప్పుడు డబల్ అయ్యాయి ఒక రకంగా. రాష్ట్ర పరిపాలన కొలువుదీరే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు వీటిలో రానున్నాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి 3 ప్యాకేజీల కింద విభజించారు. 4688.82 కోట్ల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. నాన్ ఎస్ఓఆర్ ధరలను ఇటీవలే ఖరారు చేయడంతో టెండర్లకు మార్గం సుగమం అయింది అని ఈనాడులో రాశారు. సో ఆంధ్రజ్యోతిలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇదిగోండి, మిథున్ రెడ్డికి సిట్ పిలిచిందంటండి. రేపు విచారణకు రావాలని నోటీసు. మద్యం స్కామ్లో సిట్ స్పీడు. నేడు విచారణకు రానున్న విజయసాయిరెడ్డి. రేపు రావాలని రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసు. ఎల్లుండి హాజరు కావాలని రాజుకు మరో తాకీదు. రాజ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ 3 సార్లు డొమ్మ. సో మొత్తానికి మద్యం కుంభకోణంలో ఒకవైపు విజయసాయిరెడ్డి గారు, మరోవైపు మిథున్ రెడ్డి గారు, మరోవైపు రాజ్ కసిరెడ్డి అండ్ రాజ్ కసిరెడ్డి ఫాదర్, ఇలా వీళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఒకళ్ళు ఈరోజు వస్తారు, ఒకళ్ళు రేపు వస్తారు, ఒకళ్ళేమో ఎల్లుండికి రమ్మని నోటీస్ ఇచ్చారు. అండ్ మిథున్ రెడ్డికి కూడా సిట్ పిలిచారు, రేపు రమ్మని పిలిచారు. ఇట్లా మద్యం కుంభకోణం విచారణలో సిట్ అయితే చాలా స్పీడ్గానే ఉంది, కానీ అవతల వాళ్ళే కొంచెం జాగ్రత్తగా తప్పించుకుంటున్నారు. దీన్ని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. ఈనాడులో కూడా లోపల పేజీలో రాశారు. ఇక నగ్న వీడియోల ముఠా గుట్టురట్టు. మహిళలను ట్రాప్ చేసి చిత్రీకరణ. బెంగళూరు గుంతకల్లులో 3 నిందితుల అరెస్టు. మహిళలకి, నిరుద్యోగుల్ని, బెంగళూరు ఆ ప్రాంతాల్లో పరిచయమైన వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళ చేత అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తున్నారంట. వాళ్ళని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు నిన్న. తర్వాత 18 మందికి సింగపూర్ ప్రభుత్వం కమ్యూనిటీ లైఫ్ సేవర్ అవార్డులో అగ్ని ప్రమాదం నుంచి చిన్నారులను రక్షించినందుకు సత్కారం. సో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న ప్రాంతంలో ఆ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది కదా. సో అందులో చాలామంది చిన్నారులను వాళ్ళు రక్షించారు. వెంటనే అలర్ట్ అయ్యి చాలామందిని రక్షించారనమాట. సింగపూర్ ప్రభుత్వం 18 మందికి ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడితో పాటు పలువురిని కాపాడిన కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. 4 భారతీయ కార్మికులు సహా మొత్తం 18 మందికి కమ్యూనిటీ లైఫ్ సేవర్ అవార్డులను ప్రదానం చేసినట్టు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇక డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ. విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ అప్పుడే. 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష అని ఒకటి రాశారండి. ట్రీమ్యాన్ను ఆదుకున్న సేవా ట్రస్ట్. గుంధీరామ్కు ఏడాదికి సరిపడా సరుకులు అందజేత. ఒడిశా ట్రీమ్యాన్గా గుర్తింపు పొందిన బాజ్పూర్ జిల్లా ఉసాహి గ్రామానికి చెందిన కూలీ గుంధీరామ్ జనాను తెలంగాణలోని రఘు అరకుపూడి సేవా ట్రస్ట్ ఆదుకుందంట. రెక్కాడితే కానీ డొక్కాడిని జన కుటుంబానికి ఏడాదికి సరిపడా రేషన్ సరుకులను బుధవారం ఇంటికి వెళ్ళి అందజేశారు. 1,00,000 మొక్కలు నాటిన దినకూలీ. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా ఉసాహి గ్రామానికి చెందిన కూలీ గుంధీరామ్ జన. ఆయన 1,00,000కు పైగా మొక్కలు నాటారు. ఆ విషయం తెలుసుకొని ఆయన కటిక పేదరికంలో ఉన్నారని తెలుసుకొని తెలంగాణలోని రఘు అరకుపూడి సేవా ట్రస్టు వాళ్ళకి సరుకులు అందించింది. చాలా మంచి విషయం. రాజ్ కసిరెడ్డికి మళ్ళీ నోటీసులు. 19ని విచారణకు రావాలని ఆదేశం. మొత్తానికి ఇక్కడ మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు ఆంధ్రజ్యోతిలో రాశారు, మరి ఇందులో రాయలా. జగన్ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని కోరింది. రాజ్ కసిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతని తల్లిదండ్రులకు ఈసారి నోటీసులు అందించారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా వివరాలు అడిగినా సహకరించకుండా మొండి చేస్తున్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. సో ఎక్కడికి పరారయ్యారు, ఎవరు ఆశ్రమిస్తున్నారు అనేది కనిపెడుతున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్తో సంబంధాలు ఉన్న వారికి నోటీసు. మేబీ సినీ పరిశ్రమలో ఉన్న నిఖిల్
అంటే నిఖిల్ సిద్ధార్థ్ సినిమా తీశాడు కదా స్పై, ఆ సినిమా హీరోకి అంటే నిఖిల్కి అండ్ ఆ సినిమా డైరెక్టర్కి వీళ్ళకి కూడా మేబీ నోటీసులు ఇస్తారేమో, అతని నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి. రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి పైనే, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారు 52.74 లక్షలు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వారిని సర్వే చేసిన సచివాలయాల ఉద్యోగులు. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న వారిలో ఏ ఉపాధి లేని వాళ్ళు 1.5 కోట్ల మంది ఉన్నారు. అలాంటి వారు మొదటి 5 జిల్లాల్లో, అంటే అలాంటి వారు ఉన్న మొదటి 5 జిల్లాల్లో కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం ఉన్నాయంట. ఏ ఉపాధి లేనివారు, ఏ పని చేయని వారు. కరెంటును దాచుకోవచ్చు, వాడుకోవచ్చు. రాష్ట్రంలో 3000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులు అంటండి. 1000 మెగావాట్లకు టెండర్లు పిలిచిన విద్యుత్ సంస్థలు. జెన్కో థర్మల్ బ్యాక్ డౌన్ చేసిన 1500 మెగావాట్లు మిగులు. ఏడాదిలో మరో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్. సో విద్యుత్ని ఉత్పత్తి చేసింది ఎప్పటికప్పుడు వాడేసుకుంటాం కదా. సో ఆ రోజు ఉత్పత్తి అయింది ఇమీడియట్గా లైన్ల ద్వారా వాడేసుకుంటాం, అది స్టోర్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు విద్యుత్ని స్టోర్ చేయడానికి 3000 మెగావాట్లు స్టోర్ చేయడానికి ఒక బ్యాటరీ తయారు చేశారంటే దానికి సంబంధించి రాష్ట్రంలో మరో 1000 మెగావాట్లు అవర్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. వాటికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం గ్రాంట్ ఇవ్వనుంది. ఇప్పటికే 2000 మెగావాట్ అవర్స్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 3000 మెగావాట్లు విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సో ఎక్కడైనా విద్యుత్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ఆగిపోయినా బ్యాక్ డౌన్ చేసినా సరే అక్కడ నుంచి సప్లై చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడతారనమాట. ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి, పన్నుల వాటా పెంచండి అని, అది ఓకే. తర్వాత ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలు కీలకమే. తొలిసారిగా కేంద్రం ఎలాంటి షరతులు విధించలేదు. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహం అంశాన్ని పరిశీలిస్తాం. ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ పనగాడియా వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నాయకుడని ప్రశంస. సో 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్న డాక్టర్ అరవింద్ పనగాడియా వచ్చి నిన్న సీఎం చంద్రబాబు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆయనకు మన రాష్ట్ర పరిస్థితులు వివరించారు. ఆయన చెప్పిన అంశాలు రాశారనమాట. తర్వాత స్థానిక సంస్థలకు నేరుగా నిధుల రాకతో వేగంగా అభివృద్ధి. 2031 నాటికి 62,515 కోట్ల మేర నిధుల లోటు. 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారనమాట. అలాగే వాళ్ళకు విందు ఇచ్చారు. ఆ విందు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా కింద ఒక వార్త రాశారు. వాళ్ళకు స్వాగతం పలికారని రాసుకొచ్చారు. మీరు చెప్పిన రోజు విచారణకు రాలేను, అధికారులకు పెద్దిరెడ్డి సమారు. నేను ప్రజాప్రతినిధిని, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా మీరు చెప్పిన రోజు విచారణకు హాజరు కాలేను. అధికారులకు పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఇది. తిరుపతి నగరంలోని తమ భూముల ఆక్రమణపై హైకోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇవ్వాలంటూ పెద్దిరెడ్డికి బొగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు నోటీసులు ఇచ్చారు. ఆయన ఎందుకు వస్తారో రారు. అమరావతి రైతులు ఎవరో ఆందోళన చెందవద్దు, హామీలన్నీ నెరవేరుస్తాం. మంత్రి నారాయణ. వీరేశలింగం స్మృతివనం అభివృద్ధికి 30 లక్షల ఎంపీ ల్యాట్స్. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి. ఓకే సరే, ఇది కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాము. సాక్షిలో గుండె గుబిల్లు అని కరెంటు బిల్లులు బాగా పెరుగుతున్నాయి గతంతో పోలిస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒకసారి కంపేర్ చేయండి. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీరు కంపేర్ చేసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగే సమయానికి మీకు ఎప్పుడైనా కరెంటు బిల్లు దాచి ఉంచండి. కనీసం ఒక సంవత్సరం కరెంటు బిల్లు ఇంట్లో దాచి ఉంచండి. దాని ద్వారా మీకు ఎవరు మన మీద ఎక్కువ భారం మోపుతున్నారనేది మీకు క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి మీకు ఎంత బిల్లు వచ్చేది? 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది? 1500 వస్తుందా, 1200 వస్తుందా? అసలు ఏ మేరకు పెరిగింది? అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్క ఏంటంటే మేము పెంచిన పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన నష్టాలే, వాళ్ళు ప్రతిపాదించినయే, మేమేమీ సెపరేట్గా పెంచిందంటూ ఏమీ లేదని వీళ్ళు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ టైంకి ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ బాధ్యత. కాబట్టి సాక్షిలో అదే రాశారు. వినియోగదారులను బెంబేలెత్తిస్తున్న కరెంటు ఛార్జీల భారం. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది బిల్లులు ఫోటోలు పెడుతున్నారు. అన్న లాస్ట్ మంత్కి ఈ మంత్కి 200 ఎక్కువ వచ్చింది, 3 నెలల కిందకి ఇప్పటికి 300 ఎక్కువ వచ్చింది. ఇలా బిల్లులు లెక్కలు నాకు ఫోటోలు తీసి పెడతా ఉన్నారు. నిజంగా బిల్లులు అయితే ఎక్కువే వస్తున్నాయి.
2024 జనవరి, ఫిబ్రవరి, మార్చితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 50% పైగా పెరిగిన ఛార్జీలు. వినియోగానికి వచ్చిన బిల్లులకు పొంతన లేక జనం షాక్. ఎన్నికల ముందు అసలు పెంచబోనని, ఇంకా తగ్గిస్తామని చంద్రబాబు వాగ్దానం. అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఏకంగా 15,485.36 కోట్ల ఛార్జీల భారం. తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు తిరిగి తగ్గించకపోగా, అలా ఉంచకపోగా పెంచడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. సో అదే వీళ్ళు రాసుకొచ్చారనమాట. సో విద్యుత్ ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వాన్ని తప్ప కాదా అనేది మీరు ఆలోచించి కామెంట్ చేయండి. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమైనా వీళ్ళకి వ్యతిరేకత పెంచే అవకాశం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి, ఎస్ ఆర్ నో అని. తర్వాత నూతన సీజేగా జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పుకున్నాం. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అంశం చెప్పుకున్నాం. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారు, నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోలేదు. మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారు. వీరిద్దరి మద్దతుతోనే వక్ఫ్ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు అని మమతా బెనర్జీ కొంచెం దాటిగానే మాట్లాడారు. ఎందుకంటే ఆమెకు అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఆ ఓట్ల కోసం ఈ వక్ఫ్ బిల్లును తిట్టాలి. వక్ఫ్ బిల్లును తిట్టే క్రమంలో వీళ్ళని కూడా తిట్టాలి, తప్పదు. తర్వాత అమరావతికి 77,000 కోట్ల అవసరం. 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు, ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పటికి 31,000 కోట్లు రెడీ అయింది. ఇంకో 46,000 కోట్లు కావాలి అమరావతి నిర్మాణానికి అని చెప్పి ఆయన చెప్పారు లెక్కలు. తర్వాత కంచలోనే లోపలేస్తాం. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరకవేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలు కట్టి అధికారులను జైలుకు పంపుతాం. ఇక్కడ ఈ హెచ్సియు వివాదంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసిందండి. మీరు అసలు అక్కడ అనుమతులు తీసుకున్నారా లేదా? చెట్ల నరకవేతకు అనుమతులు ఉన్నాయా లేదా? ఒకవేళ అనుమతులు లేకపోతే అక్కడే మేము జైలు కట్టి ఆ జైల్లోనే 6 నెలలు మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే తప్పుల మీద తప్పులు దొరుకుతుంది. పన్నుల వాటాల్లో రాష్ట్రానికి 50% తిరిగి ఇవ్వాలి. 16వ ఆర్థిక సంఘానికి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు బోనస్. 2014-19 కంటే 2019-24లోనే అప్పులు తక్కువ. ఇప్పుడు వారం వారం అప్పు తప్ప సంపద సృష్టి ఎక్కడ? మీడియాకు వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి బుగ్గన. తర్వాత చైనాపై సుంకాలు 245% అండి. పాపం వీళ్ళేదో లెక్కలు రాసుకోవడం అనుకుంటున్నారేమో, లెక్కల బుక్లో లెక్కలు మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవాలనుకుంటున్నారో, 2 దేశాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు అనుకుంటున్నారో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించిన వ్యవహారం అనుకుంటున్నారో. కానీ ఒకవైపు అమెరికా పెంచుతుందని చైనా, చైనా పెంచుతుందని అమెరికా, అమెరికా పెంచుతుందని చైనా, చైనా పెంచుతుందని అమెరికా వాళ్ళ సుంకాలు పెంచుకుంటూనే ఉన్నారు. తాజాగా నిన్న అమెరికా తీసుకున్న లెక్కల ప్రకారం చైనాపై 245% సుంకాలంట. బోయింగ్ విమానాలు కొనుగోలు నిలిపివేసినందుకు అమెరికా ప్రతీకారం. టారిఫ్ వార్ను ముగించే విషయంలో బంతి చైనా కోర్టులోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ. అయితే ఇదంతా తాత్కాలికమే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకడినొకడు ఫస్ట్ బెదిరించుకుంటాడు. నువ్వు 100 చేస్తే నేను 120 చేస్తాను, నేను 120 చేస్తే నేను 150 చేస్తాను అని చెప్పి ఇద్దరు బెదిరించుకుంటారు. ఒకటి ఈగో ఒకటి పీక్స్కి వెళ్తారు. ఈగోల్లో ఒకరికొకరు పీక్స్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళ దేశాలు 2 నష్టపోతాయని అర్థమవుద్ది. ఆర్థికంగా లావాదేవీల పరంగా దెబ్బతినేస్తారు. అప్పుడు ఇద్దరు కూడా తగ్గి వాళ్ళ ఈగోలు తగ్గించుకొని వీళ్ళ తరపున ప్రతినిధుల్ని కూర్చోబెట్టి ఆ 245ని 150 చేయాలా, 120 చేయాలా, 100 చేయాలా, 50 చేయాలా అనేది నిర్ణయించుకుంటారనమాట. ఇదంతా కూడా తాత్కాలికమే. ఓన్లీ ఈగోతో జరుగుతున్న యుద్ధం అనమాట. 4,689 కోట్లతో సచివాలయం టెండర్. 3 ప్యాకేజీల కింద నిర్మాణానికి సిఆర్డీఏ నోటిఫికేషన్. సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమిషన్ల వసూళ్లకు ముఖ్య నేత స్కెచ్. 5 టవర్ల మొత్తం కాంట్రాక్టు విలువ 4,195.51 కోట్లు. ఇవే పనులు 2018లో 2,271 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం. అప్పట్లోనే పునాదులు పూర్తి. ఇప్పుడు మిగతా పనులకు టెండర్లు. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు సగానికి పైగా రేట్లు పెరిగాయి. డబల్ అయ్యాయి అనమాట. డబల్ కంటే ఎక్కువైంది. సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి వేశారండి. మనం అసలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయమే. అది బాధాకరమే ఖచ్చితంగా. దాన్ని ఎవరూ మార్చలేరు. ఇంకొక 50 సంవత్సరాలు అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టమ్ అనేది మారదండి. మారే అవకాశం ఉండదు. ఇదిగోండి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి. బెడ్లు లేక కింద వేశారు.
బెడ్ల కింద వేశారు. ఇక్కడ ఇవి ఖాళీ లేక, మంచాలు ఖాళీ లేక. ఇక్కడేమో ఫ్యాన్లు లేవంట, మండు వేసవి, ఎండ మండుతుంది, ప్లస్ విపరీతమైన దోమలు. అక్కడ చూడండి రోగులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎంత దైన్యమైన పరిస్థితుల్లో ఉన్నారో. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, బోధన ఆసుపత్రి ఇది. వైద్యం కాదు, దోమలు ఫ్రీ. రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధన ఆసుపత్రికి నిర్లక్ష్యం రోగం వచ్చింది. చికిత్స కోసం వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాపం. ఆరోగ్యశ్రీలు ఇలాంటి పథకాలు 100 తీసుకొచ్చినా హాస్పిటల్స్ బాగు చేయకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడతాయి తప్ప గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడవు. కార్పొరేట్ వైద్యానికి ఇచ్చే ప్రోత్సాహం, కార్పొరేట్ వైద్యానికి ఇచ్చే ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వ హాస్పిటల్స్ బాగు చేయడానికి ఇస్తే బాగుండేది. స్టైఫండ్తో పాటు విమాన టికెట్, సెల్ఫ్ డిపోర్ట్ ఆప్షన్ ఎంచుకునే వారికి విమాన టికెట్లతో పాటు డబ్బులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మొత్తానికి ఎలాగైతేనే మీ దేశం నుంచి తరిమేయాలి, అంతే కదా. సో అందుకు డబ్బులు ఇచ్చి మరీ, ఎదురిచ్చి మరీ పంపించేస్తారు. వదంతులు నమ్మొద్దు. జేఈ మెయిన్ ఫైనల్ కీని విడుదల చేసే వరకు వేచి చూడాలని వదంతులు నమ్మవద్దని విద్యార్థులకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఓకే. ఏటీఎం ఆన్ వీల్స్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ముంబై మన్మాడ్ పంచవతి ఎక్స్ప్రెస్ రైలులో ఏటీఎం సౌకర్యం కల్పించారంట. ఓకే సరే. సాక్షి ఓకే మాస్టరు, పక్కకి వెళ్ళిపోండి మీరు. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది మనం చెప్పుకున్నాము. అలాగే సచివాలయ నిర్మాణానికి టెండర్లు, విశాఖ రైల్వే జోన్కు గెజిట్ ఏది? ఒడిశా అధికారులకు మోకాలడ్డు కొత్త వలసను కూడా రాయగఢ్ డివిజన్లో చేర్చాలని డిమాండ్, మళ్ళీ ఆగిన జోనల్ ఆఫీస్ పనులు. సో విశాఖ రైల్వే జోన్ ఆఫీస్ పనులు ఒక 3 నెలల కింద స్టార్ట్ చేశారు కదా, అవి ఆగిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఒడిశా అధికారులు కొంత అడ్డు చెప్తున్నారంట. కొత్త వలసను రాయగఢ్ డివిజన్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారంటే దానివల్ల విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ గెజిట్ రాలేదు. అది కొంత కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తర్వాత కేంద్రం పన్నుల వాటా, తర్వాత సిట్ పిలిపి ఇవన్నీ చెప్పుకున్నాము. గంగపుత్రులకు డబుల్ బోనాంజా, వేట నిషేధ కాలంలో రెట్టింపు వృత్తి. గత ప్రభుత్వం 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 20,000 ఇస్తోందండి. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీసర్వే, అర్హులను గుర్తించిన మత్స్యశాఖ 1,22,968 మంది జాలర్లకు లబ్ధి. 26న సొమ్ము విడుదల చేయనున్న సీఎం. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక దన్ను. మత్స్యకార భరోసా ఉంది కదా, గత ప్రభుత్వం 10,000 లెక్కనిచ్చేవాళ్ళు వేట నిషేధ సమయంలో, ఈ ప్రభుత్వం 20,000 ఇస్తుంది. అది ఓకే. పోలవరం ప్రారంభోత్సవానికి రండి, పనగాడియాకు సీఎం వినతి. పుష్కరాల్లోపే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మీరు నీతి ఆయోగ్లో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు. 72% పనులు పూర్తి చేసాం. బనకచర్ల రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని పోలవరం ప్రాజెక్టును పుష్కరాల్లోపే మేము ప్రారంభిస్తాము, మీరు కూడా రండి, అప్పుడు ఆ ఆమోదం ఉన్నప్పటి నుంచి మీరే ఉన్నారు అని చెప్పి ఆయన ఆహ్వానించారని రాశారు. ఇక సాక్షిలో ఒక వార్త రాశారు కదా, విద్యుత్ బిల్లుల పెంపు. దాన్ని ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు: నెల నెల జగన్ షాకులు, మోత మోగుతున్న విద్యుత్ బిల్లులు అని. ఇంధన సర్దుబాటు పేరిట బాధుడు, వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీల పెంపు, ప్రతి ఇంటిపైన సగటున 800 భారం మోపుతున్న డిస్కంలు, మోత తగ్గించేలా సర్కారు చర్యలు, జెన్కోలు విద్యుత్ ఉత్పత్తి పెంపు, బహిరంగ కొనుగోళ్లకు దాదాపు స్వస్తి, ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నం అని రాశారు. బిల్లు గుబేలు అనిపిస్తోందా? ఛార్జీలు చిర్రెత్తిస్తున్నాయా? నెల నెల కరెంటు ఛార్జీల ధరల మోతలతో విద్యుత్ షాకులు ఇస్తోందా? మరి ఈ మోతలకు మూల కారణం ఎవరు? ఆ అగచాట్లకు నాంది పలికిన నాయకుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే ఒకే ఒక్క సమాధానం జగన్. ఆయన హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకు వచ్చాయి, ధరాభారం నుంచి సామాన్యులను గట్టెక్కించేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నం ఏమిటి అనేది రాసుకొచ్చారు. ఇది కొంచెం నేను డీటెయిల్డ్గా మ్యాథ్స్ అంటే లెక్కతో సహా ఆ డేట్లు, జగన్ హయాంలో జరిగిన నష్టాలు ఏంటి, ఆ నష్టాలను వీళ్ళు ఎందుకు భరిస్తున్నారు, అసలు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాపాలు తప్పులు కూడా చెప్పి తీరాలి. అది ఇప్పుడు నేను చెప్పడానికి, ఆ ఒక్క సబ్జెక్ట్ చెప్పడానికి 20 నిమిషాలు పడుతుంది కాబట్టి అది మళ్ళీ నేను చెప్తాను డీటెయిల్డ్గా. చైనాను ఒంటరి చేద్దాం, డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వొద్దని పలు దేశాలకు సూచన. ఇలా ఒకవైపు ఈగోకు వెళ్ళి వాళ్ళ మీద పన్నులు పెంచుతూనే, సుంకం పెంచుతూనే, ఇప్పుడు ఇతర దేశాలను, తన కంట్రోల్లో ఉన్న దేశాలను కూడా మీరు చైనాతో ఒప్పందాలు చేసుకోవద్దు, చైనాతో బిజినెస్ చేసుకోవద్దు అని చెప్పి ట్రంప్ బెదిరిస్తున్నాడంట. ట్రంప్ తాత కేవలం ఈగో. విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారు? హెలికాప్టర్పై దాడి ఎవరు చేశారు? జగన్ తిరుగు ప్రయాణం షెడ్యూల్లో ఉందా లేదా?
కోపైలట్పై పోలీసులు ప్రశ్నల వర్షం. కొన్ని ప్రశ్నలు దాటవేసిన శ్రేయస్ జైన్. పైలట్ అనిల్ గైర్హాజరుపై అనుమానాలు. ఇద్దరిని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం. ఓహో, ఈ స్క్రిప్ట్లో వాళ్ళు కూడా భాగమే అనుకుంటా. అందుకే కోపైలట్ ఏమో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంట, పైలట్ ఏమో విచారణకే హాజరవ్వలేదంట. సో స్క్రిప్ట్లో భాగంగా ఉన్న వాళ్ళనే వీళ్ళు ఎంచుకున్నట్టున్నారు అయితే వైసీపీ వాళ్ళు. టీటీడీకి డ్రోన్ వర్రీ. క్షేత్ర భద్రతకు సవాల్ విసురుతున్న డ్రోన్లు. కొండపైకి తేవడంపై ఏళ్ల క్రితమే నిషేధం. అలిపిరిలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల డ్రోన్లు తిరుమలకు వచ్చేస్తున్న భక్తులు. డ్రోన్లతోనే కాదండి, నిషేధిత పదార్థాలు చాలా వెళ్ళిపోతున్నాయి. అలిపిరి దగ్గరే బహుశా తప్పు జరుగుతుంది. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరే తప్పు జరుగుతుంది. నిషేధిత పదార్థాలన్నీ అక్కడి నుంచే వెళ్తున్నాయి పైకి. ఈ ఎగ్ బిర్యానీలు, మద్యం బాటిళ్ళు, ప్లాస్టిక్ బాటిళ్ళు, ఈ డ్రోన్లు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే బహుశా అక్కడే ఏదో జరుగుతోంది. తిరుమల శ్రీవారాలయంపై డ్రోన్ల సంచారం క్షేత్ర భద్రతకు సవాల్ విసురుతోంది. ఈ అంశం టీటీడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలోనే యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇక రాజ్యసభ స్థానానికి 9వ ఉప ఎన్నిక. విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఈ నెల 22న నోటిఫికేషను, 29 వరకు నామినేషన్లు. పోటీలో టీడీపీ లేనట్లే బీజేపీ కేటాయింపు. అభ్యర్థి ఎవరో 1-2 రోజుల్లో స్పష్టత. ఇచ్చేయండి, విజయసాయిరెడ్డికి ఇచ్చేయండి. ఎందుకు ఈ డ్రామాలు? విజయసాయిరెడ్డికి, బీజేపీకి అసలు ఏమి ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయని వాళ్ళకి ఇస్తున్నారు రాజ్యసభ సభ్యత్వాలు. రాజ్యసభలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? అసలు బీజేపీకి ఏముందని బలం? ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇస్తున్నారంట. బీజేపీకి దారాదత్వం చేసేస్తున్నారు. వక్ఫ్ ఆస్తులేవి డినోటిఫై చేయదు, ఇందాక చెప్పుకున్నాంలే. భారతీయులపై చైనా వీసాల వర్షం. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 మధ్య 85,000కు పైగా వీసాలు మంజూరు. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ పట్ల మారిన చైనా వైఖరి. ఇండియన్ ఫ్రెండ్స్ రావాలని పిలుపు. సో ఇది బాగానే ఉంది వీళ్ళ వ్యాపారం. గంగా జముని తహజీబ్కు అత్యున్నత ప్రతీక ఉర్దూ. అదే విదేశీ భాష కాదు, మన దేశంలో పుట్టిన భాష. సుప్రీం కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ వద్దు, కుల సంఘాల రిజిస్ట్రేషన్లు వద్దు అని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్ణయం తీసుకోండి బాబు, ఎక్కువైపోయినాయి. ట్రంప్ సర్కారుకు కోర్టు ఝలక్. భారత విద్యార్థి వీసా రద్దుపై స్టే. విద్యార్థి వీసా రద్దు విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ విద్యార్థి వీసా రద్దును ఫెడరల్ న్యాయమూర్తి అడ్డుకున్నారు. రాజకీయ ప్రతీకారమే. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా రాహుల్ పేర్లపై భగ్గుమన్న కాంగ్రెస్. అంతేగా, కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు. రేసులో వాడే వాటిని పెళ్లికి వాడే వాటిని రేసులకు పంపుతున్నాం. పార్టీ నేతలకు అప్పగిస్తున్న బాధ్యతలపై రాహుల్ వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు ఉన్నాయి, మనం వాటిని సద్వినియోగం. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్యలను ప్రస్తావించు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుజరాత్లోని మోదాసాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు ఉన్నాయి. ఒక రకమేమో రేసుల్లో దౌడు చేసేవి, రెండో రకం పెళ్లిలో ఊరేగింపులకు వాడేవి. కాంగ్రెస్ చాలాసార్లు పెళ్లికి వాడే గుర్రాలను రేసులకు, రేసుకు వాడే గుర్రాలను పెళ్లికి పంపుతోందని కొందరు నాతో చెబుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని సరిచేయాలి అని రాహుల్ పేర్కొన్నారు. తన పార్టీలో లోపాలను తను చెప్పి ఒప్పుకొని దాన్ని ఎలా సరిచేయాలని సరిచేస్తానని కూడా చెప్పాడనమాట ఆయన. సో ఇవి ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రప్రభలో చూస్తే, సో అమరావతిలో టెండర్లు, ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ల విషయం రాశారు. బంగారం రేటు పెరుగుతుందని రాశారు. ఇక అండగా నిలవండి అనేది ఆర్థిక సంఘం ప్రతినిధులకు వీళ్ళు ఇచ్చిన మీటింగు, ఇవన్నీ రాసుకొచ్చారు. సో వేరే వార్తలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా. ఇదిగోండి, ఫైబర్ నెట్లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన అంటండి. ఆఫీసుకు రాకున్నా, పని చేయకున్నా జీతాలు అందుకున్నట్టు నిర్ధారణ. ఇక కాంట్రాక్ట్ పొడిగింపు ఉండదని ఈ నెలాఖరుతో రిలీవ్ కావాలని ఉత్తర్వులు. సో ఫైబర్ నెట్ మొత్తం ఖాళీ అయిపోయినట్టే. వైసీపీ హయాంలో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ తీసేయగా, ఇంకా మిగిలిన 500 మందిని తీసేయగా ఇప్పుడు ఫైబర్ నెట్ ఖాళీ అయిపోయింది, డమ్మీ అయిపోయింది. చైర్మన్ లేరు, ఉద్యోగులు లేరు, ఓన్లీ ఎండీ ఇంకా కొంతమంది ఉన్నారు. మేబీ ఇప్పుడు కొత్త వాళ్ళని వేసుకుంటారు. ఈ కొత్త వాళ్ళని వేసినప్పుడు టీడీపీ వాళ్ళనే వేస్తారు, ఇంకెవరిని వేస్తారు? ఇక మరికొన్ని పదవులు పొందారు. ఏఎంసీ చైర్మన్లు మరో జాబితా విడుదల. 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్. పాపం ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాది అవుతోంది, ఇంకా నామినేటెడ్ పదవులు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారండి. ఈ నామినేటెడ్ పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు, విభేదాలు అవి ఇవి బోల్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి అంతర్గతంగా. అవన్నీ మనం చెప్పలేములే. సో చేతకాంతనం, అసమర్థత, ఇంకా అంతకుమించి ఏమీ అనలేం.
సంవత్సరం అవుతున్న నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదంటే ఇప్పటికీ విడతల వారీగా 10 రోజులకు ఒక జాబితా రిలీజ్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి వీళ్ళని. రోడ్డెక్కిన మిర్చి రైతులు కూలీ డబ్బులు కూడా రావడం లేదని ఆగ్రహం, మిర్చిని రోడ్డుపై పడవేసిన నిరసన, ధరలు మరింత పతనంతో దిక్కుతోచని రైతులు, క్వింటా కనీసం 18,000 ప్రకటించాలని డిమాండ్. వాళ్ళకి 12,000 13,000 ఇస్తున్నారు, సరిపోవట్లేదు. కనీసం 18,000 నుంచి 22,000 ఉంటే గిట్టుబాటు అవుద్ది అనేది వాళ్ళ వాదన. వక్ఫ్ విచారణ నేటికి వాయిదా, స్టే ఆలోచన విరమణ. సరే, ఇవన్నీ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్టు విచారణకు విజయసాయిరెడ్డి, కసిరెడ్డికి మరోసారి నోటీసు. మిథున్ రెడ్డికి నోటీస్ ఇచ్చినట్టు ఓన్లీ ఆంధ్రజ్యోతే రాశారు, ఇంకే పత్రికలోనూ రాయలేదు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా రాయలేదు. సో ఈనాడులో ఇతర అంశాలు నేషనల్ వార్తలు ఒకసారి చూస్తే చైనాపై 244% చెప్పుకున్నాం. మెదడులో ఉదార భాగం ఇదే గుర్తించిన శాస్త్రవేత్తలు. మెదడులోని బాసోలేటరల్ అమిగ్దల అనే భాగం ఉదార స్వభావాన్ని నియంత్రిస్తుందని జర్మన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న కొందరు వ్యక్తులపై పరిశోధన ద్వారా ఈ ఆవిష్కారం చేశారంట. దేశ సమ్మిళిత సంస్కృతికి ప్రతీక ఉర్దూ, సుప్రీంకోర్టు వ్యాఖ్య. అమిత్ షాను ప్రధాని నియంత్రించాలి. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక భాజపా బీఎస్ఎఫ్. మేడం, మీ గదిలోనూ పేడ పూసాం, చల్లగా ఉంటుంది, ఏసీ తీసేయండి. దేశ రాజధాని నగరంలో లక్ష్మీబాయి కళాశాలలో పేడపోత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశీయ పద్ధతుల్లో వాతావరణాన్ని చల్లబరచడానికి ప్రయోగం చేస్తున్నామని చెప్పి ప్రిన్సిపల్ ప్రత్యూష వత్సల ఇటీవల తరగతి గది గోడలకు స్వయంగా పేడ పూశారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఆమె చర్యను కొందరు విద్యార్థులు సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రోకన్ ఖత్రీ నేతృత్వంలో విద్యార్థులు తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. ప్రిన్సిపల్ కార్యాలయంలో గోడలకు వీరు ఆవు పేడ పూశారు. మేము ఫ్యాన్లు అడిగితే మేడం పేడ పూశారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గది కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీ తొలగించాలి. కరెక్టేగా, మంచిదేగా అది. ఆర్టికల్ 370 రద్దుకు ఫరూక్ రహస్య మద్దతు. మాజీ చీఫ్ ఏఎస్ దురత్ వెల్లడి. చౌకబారు మాటలొద్దు, ఎన్సీ అధినేత మండిపాటు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అంట కేంద్రానికి మద్దతు ఇచ్చాడంట ఆర్టికల్ 370 రద్దు విషయంలో. అది మాజీ చీఫ్ దులత్ చెప్పారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన హర్యానా యూట్యూబ్. అమ్మో. ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో ఇటీవల భార్య ఆమె ప్రియుడి చేతిలో దారుణానికి గురైన సౌరభ్ రాజ్పుత్ ఉదంతం మరొక ముందే అదే తరహా మరొకటి బయటకు వచ్చిందంటండి. భివానీలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రవీణ్కు 2017లో రవీనాతో పరిచయం అయింది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఇష్టానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రవీనాకు సామాజిక మాధ్యమాల్లో దాదాపుగా 40,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు 2 ఏళ్ల క్రితం హిసార్కు చెందిన మరో యూట్యూబర్ సురేష్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసి ఈ క్రమంలో మార్చి నెలాఖరున ఒకరోజు వీరిద్దరూ అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్కు దొరికిపోయారు. నిలదీసిన ప్రవీణ్పై నిందితులు ఇద్దరు దాడికి దిగారు. రవీనా తన దుపట్టాతో భర్త గొంతుకు ఉరిబిగించగా తలపై బలంగా కొట్టి హత్య చేశారు. వామనాయన, ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి దేశంలో ఇవి పెరిగిపోతున్నాయి. సరే, ఇవి మొత్తం 4 పత్రికల్లో కూడా కీలకమైన అంశాలు అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు ఇతర అంశాలన్నీ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ. 38 నిమిషాలు వచ్చింది, లాంగ్ వీడియో వచ్చింది. ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ వస్తున్నాయి.